నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమే ఈ డిఫెన్స్ రౌండప్. 51వ డిఫెన్స్ రౌండప్ మొదలయ్యే ముందర గత వారం డిఫెన్స్ రౌండప్లో ఎలాంటి కామెంట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఇవి వస్తున్న కామెంట్స్. ఇంకా ఇప్పుడు 51వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో అసలు సఫ్రాన్ ఇంజన్ గురించి భారత్ ఏం ఆలోచిస్తోంది, జాయింట్ వెంచర్కి ఏదైతే సఫ్రాన్ ఒక మనకి ప్రపోజల్ పెట్టిందో దాన్ని భారత్ అంగీకరిస్తుందా, మనం డెవలప్ చేస్తున్న కావేరీ ఇంజన్ స్టేటస్ ఏంటి, దీంతో పాటు భారత్ ఇటీవల కొన్ని మిసైల్స్ ప్రయోగాలు చేసింది, అవి చాలా విజయవంతమయ్యాయి. అవి ఇప్పుడు కరెంట్లీ భారత్ ఉన్న సినారియోలో చైనాతోని పాకిస్తాన్తోని ఈ మిసైల్స్ ప్రయోగం ఎలాంటి సందేశం ఇస్తోంది, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని ఇవాటి డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. మామూలుగా చెప్పాలంటే కనుక మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసుకోవాలి అనేది మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం, కానీ నాకు తెలిసి 50 ఎపిసోడ్ల డిఫెన్స్ రౌండప్ తర్వాత ఫస్ట్ టైం మనకు వస్తున్న కామెంట్స్ బేస్ మీద మనం ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. సార్ చెప్పాలంటే ఇది కొన్ని ఎపిసోడ్స్ నుంచి వస్తుంది, ఏదో ఒక్క ఎపిసోడ్లో మనకు వచ్చిన కామెంట్ కాదు, మోర్ దెన్ 10 ఎపిసోడ్స్లో మనకి రెగ్యులర్గా వస్తుంది మీరు దీని గురించి మాట్లాడాలని చెప్పి. కరెంట్లీ దాని గురించి కూడా మనకి చాలా వార్తలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టచ్ చేస్తే బాగుంటుంది. సార్ అసలు కరెంట్లీ మన ఇంజన్స్ స్టేటస్, జెట్ ఇంజన్ది కావేరీ ఇంజన్ స్టేటస్ ఎంతవరకు ఉంది, తేజస్కి కానివ్వండి ఆమ్కాకి కానివ్వండి మనకి కావేరీ వస్తుందా, దాంతోపాటు జీఈది భారత్ ఏం ఆలోచిస్తోంది, ఇదే అవుతున్న తరుణంలో సఫ్రాన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా భారత్కి ఇస్తానంటోంది, దాని గురించి భారత్ ఏం ఆలోచిస్తోంది, ఈ మూడిటి గురించి కరెంట్లీ మీరు ఏం చెప్తారు సార్? హర్ష, మనకు తెలిసిన విషయమే, భారతదేశం మన డిఆర్డిఓ అనుబంధ సంస్థలు, మన ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళందరూ కలిసి కావేరీ అన్నటువంటి ఇంజన్ మనం మన ఏవియేషన్ సంబంధించి మన ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి అని చెప్పి మనం డెవలప్మెంట్ చాలా దశకాలుగా చేస్తున్నాం. ఏదో సంవత్సరాలు కాదు, దశకాలుగా చేస్తున్నాం. మనం అయినా దాన్ని పెద్దగా మనం గుణం చూపించలేకపోయాము. మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2014లో తేజస్ సంబంధించి మనం మన ఇంజనే పెట్టుకుందాం అనుకొని చాలా డిలే అయిపోయింది. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారంటే ఆ ఇంజన్ వల్ల మిగతా ప్రాజెక్ట్ మీద డిలే అవ్వడం మంచి పద్ధతి కాదు, మనం దాన్ని కొనసాగిద్దాం, ఇంజన్ ఎక్కడి నుంచి పొందామని చెప్పేసి అప్పుడు మనం GE 404 ఇంజన్ తీసుకున్నాం. మనం GE 404 వచ్చేసి మనకు F-18 హార్నెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద తీసుకెళ్లేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి మీద, ఇలాగే అమెరికాలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మీద వాళ్ళు వాడేవారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే F-404 ఇంజన్ ని వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. డిస్కంటిన్యూ చేయడంతో దాని సప్లై చైన్స్ అన్ని కూడా దెబ్బతినడంతో మళ్ళీ దాన్ని అన్ని సప్లై చైన్స్ అన్నింటినీ ఎక్కడి నుంచి ఆ పార్ట్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరినీ మళ్ళీ యాక్టివేట్ చేసి వాళ్ళు చేసేసరికి 2.5 సంవత్సరాలు లేట్ అయ్యి, మనకు తెలుసు మధ్యలో కరోనా కూడా వచ్చింది. ఈ అనుభవం అంతా చూసిన తర్వాత భారత ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, పాత కావేరీ ఏదైతే మనకు ఇంజన్ ఉన్నదో దాన్ని ఇంకా వేగవంతం చేసి దాన్ని కొంత సక్సెస్ చేద్దాం అన్నటువంటి ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. రెండవది, అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ఏదైతే రాబోతోందో అది 5th జనరేషన్ 6th జనరేషన్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పలేదు, కానీ బహుశా మనం ఇంకా మళ్ళీ 5th జనరేషన్ నెక్స్ట్ 5.5 6th జనరేషన్ తో వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దానికి కావాల్సిన ఇంజన్ కూడా మనం చూస్తున్నాం. ఇంజన్ అనేసరికి మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అన్న టెక్నాలజీ చాలా నీష్ టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా 4-5 దేశాలు మాత్రమే దీన్ని అచీవ్ చేయగలిగాయి. ఈవెన్ అంత పవర్ హౌస్ అయినటువంటి చైనా కూడా దీన్ని అచీవ్ చేయలేకపోయారు. వాళ్ళు ఏదో రష్యా నుంచి తర్వాత అమెరికా నుంచి వచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు కూడా దాన్ని సక్సీడ్ అవ్వలేకపోయారు. దాన్ని వాళ్ళు కూడా చాలా విఫలమే వాళ్ళు చెవి చూశారు, వాళ్ళు అది కుదరలేదు. అందుకనే భారతదేశం కూడా ప్రయత్నం చేస్తున్నాము. బహుశా ఇంకొక దశకమో ఇంకో కనీసం అంటే 10-15 సంవత్సరాలు మనకు పట్టొచ్చు కావేరీ ఇంజన్ ని కంప్లీట్ గా తీసుకురావడానికి. ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ లో 2 ఉంటాయి. ఒకటి నార్మల్ ఇంజన్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ ఇవ్వవలసిన థ్రస్ట్ ఇచ్చి టేక్ ఆఫ్ కి తర్వాత దానికి గ్లైడింగ్ దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఇస్తుంది. దాంట్లో ఆఫ్టర్ బర్నర్, దాని పేరే ఆఫ్టర్ బర్నర్, అంటే మీకు నార్మల్ గా టర్బైన్ ఎంత వేగం దానికి థ్రస్ట్ ఇవ్వగలదో ఆ థ్రస్ట్ అయిన తర్వాత ఆకాశంలో వెళ్తుండగానో లేదా టేక్ ఆఫ్ అప్పుడో ఇంకా అదనంగా దానికి థ్రస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు
ఆఫ్టర్ బర్నర్ అంటే యాక్టివేట్ చేస్తారు. ఆఫ్టర్ బర్నర్ అనేసరికి దానికి ఒక చేంబర్ ఉంటుంది, ఆ చేంబర్ లోకి మళ్ళీ అడిషన్ గా ఫ్యూయల్ పెడుతుంది. మనకు తెలుసు చాలా సింపుల్ ఫిజిక్స్ అది. మనకు ప్రెషర్ దాని కనుక దానికి అనుకరించి నిప్పు ఎక్కువ ప్రెషర్ వచ్చేది ముందుకు ఇంకా వేగంగా వెళ్తుంది. కాబట్టి ఆ ఆఫ్టర్ బర్నర్ అనేది మరి ఇంకా కావేరీలో మనం అచీవ్ చేయలేకపోయాము. రెండవది మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కావేరీ ఇంజన్ ప్రస్తుతానికి యూసీఏవి అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్ ఏదైతే ఉందో వాటిలోనే మనం వాడుకోగలుగుతున్నాము. ఘాతక్ అని ఒక దీనిలో వాడగలుగుతున్నాం. మనకి ఇప్పటి వరకు వస్తున్నటువంటి థ్రస్ట్ అని అంటారు దీన్ని, దానికి ఎంత వేగంగా దాని ముందుకు తోయగలదు అన్నది 41 కిలో న్యూటన్ మనం ప్లాన్ చేశాము. కానీ అంతకంటే కొని మనం 45 నుంచి 50 కిలో న్యూటన్ వరకు థ్రస్ట్ ఇవ్వగలుగుతుంది కావేరీ ప్రస్తుతానికి. కానీ మనకు అది సరిపోదు. మనకు ఆఫ్టర్ బర్నర్ తర్వాత కూడా కొన్ని ట్రయల్స్ చేసాం. మనం చేస్తే మనం బహుశా 70, 72, 75 కిలో న్యూటన్ ప్రాంతాన్ని మనం అచీవ్ చేయగలుగుతున్నాం. F404 ఇప్పుడు ఏదైతే చీ నుంచి కొనుక్కుంటున్నామో మన తేజస్ కోసం MK1A గురించి ఏదో కొంటున్నామో దాని యొక్క ఆఫ్టర్ బర్నర్ తర్వాత వచ్చే థ్రస్ట్ ఏదైతే ఉందో 85 కిలో న్యూటన్ దాకా ఉండబోతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ కావేరీ దాని దగ్గర దరిదాపులోనే ఉన్నాం. మనం ఇంకొక 10 కిలో న్యూటన్లు మనం అచీవ్ చేయగలిగామంటే తప్పకుండా తేజస్ లో మనం వాడుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తోంది. కొన్ని రాబోయే రోజుల్లో మనం అచీవ్ చేస్తామన్నటువంటి ధీమా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు. దీంట్లో ఒక కీలకమైన మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే దాని యొక్క బరువు. మనకు నార్మల్ గా ఏంటంటే దానికి మెటలర్జీ అటువంటి హీట్ 1000 డిగ్రీ సెల్సియస్ 1000 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ, దానికి మెటల్స్ ఉండాలి, లోపల దాని సెరామిక్ కోటింగ్ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే కనుక ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్ గా మనం గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం కాబట్టి మనకు ఆ టెక్నాలజీ భారతదేశంలో అంత గొప్పగా దాన్ని రాణించలేదు. ఇప్పుడిప్పుడే దాని గురించి మనం సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి ఈ కావేరీ ఇంజిన్ లో ఉన్నటువంటి బరువు తగ్గించి ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్, దానికి కొంత బరువు తక్కువ ఉన్నటువంటి మెటల్స్ పెట్టి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవి అయిన తర్వాత దానికి సర్టిఫికేషన్ చేయాలి. దానికి సర్టిఫై చేయడానికి కూడా మన దేశంలో ఎటువంటి టెస్టింగ్ ల్యాబ్ కూడా మన దేశంలో లేదు. ప్రస్తుతానికి రష్యాకు పంపించి చేయిస్తున్నాం. రష్యా కావచ్చు, లేదా యూరోప్ కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, ఇక్కడ నుంచి చేయించాల్సిన పరిస్థితి. కానీ భారత ప్రభుత్వం దాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలోనే టెస్టింగ్ ల్యాబ్స్ పెడదాం అన్నటువంటి దిశగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనం రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత గుణం చూడబోతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇది మనం రాబోయే దశకం బహుశా 10-15 సంవత్సరాల్లో దీని గుణం చూడబోతున్నాం మనం. కాబట్టి కావేరీ యొక్క డెవలప్మెంట్ మళ్ళీ వేగం పుచ్చుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి పరిస్థితి ఏంటి? రాబోయే 10-15 సంవత్సరాల్లో దేశ రక్షణ ఎలా మనం నిన్ననే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. MiG-21 కంప్లీట్ గా సెప్టెంబర్ కంతా దాన్ని డీకమిషన్ చేయబోతున్నాం. మనకు 42 స్క్వాడ్రన్స్ ప్రభుత్వం మనం దానికి అప్రూవల్ ఇస్తే మన దగ్గర 32 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు MiG-21 కూడా మనం దాన్ని పక్కన పెట్టేస్తే తర్వాత రాబోయే రోజుల్లో కొన్ని బహుశా ఇంకా MiG-29 కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని మిరాజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్వార్లు, ఇవన్నీ క్రమేపీ పాత వైపు దాన్ని పక్కన పెట్టేస్తే 27-28 స్క్వాడ్రన్స్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా మనకు. కాబట్టి ఏదో మధ్యలో గ్యాప్ ఫిల్ చేయాలి అన్న దిశగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మనకు ఈ GE అనుభవం మనం చూసాం. మనం GE-404 మనకి ఎందుకు 2.5 సంవత్సరాలు డిలే అయినాయి, దానివల్ల మనం ఎలా నష్టపోయాం, ఎలా దెబ్బలు తిన్నాం, ఇవన్నీ చూసాం. ప్లస్ మనం డిఫెన్స్ రౌండ్ అప్పుడు కూడా కవర్ చేస్తాం. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్, మేము కాంట్రాక్టర్ సంతకాలు పెడతాం కానీ మాకు ఎప్పుడు కూడాను ఏ రోజు కూడాను వీళ్ళు చెప్పిన డేట్ కి ఇవ్వలేదు, మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి దానివల్ల మనం ఇప్పుడు దాన్ని ఏదో విధంగా దీన్ని అధిగమించాలన్న దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ GE కూడా ప్రపోజల్ తీసుకొచ్చింది. మనము MK2 తేజస్ నెక్స్ట్ వర్షన్ లో వాళ్ళు F414 ఇస్తామని చెప్పేసి వాళ్ళతో మనం ఒక విధమైనటువంటి ఒప్పందం వాళ్ళతో ఉన్నది. కానీ మనం ఆప్షన్స్ ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు సఫ్రాన్ తోటి మాట్లాడుతున్నాము. సఫ్రాన్ తోటి 61,000 కోట్ల ఖర్చుతోటి మనము సఫ్రాన్ ఇంజిన్ ని భారతదేశంలోనే వాళ్ళు డెవలప్ చేసి మనం దాన్ని అంటే జాయింట్ వెంచర్ లాంటిది పెట్టుకుని భారతదేశంలోనే తయారు చేసి మనం బహుశా AMCAC కానీ లేదా మనకు MK2 కానీ వాడుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మనం అఫ్కోర్స్ ఇంకా ఒప్పందం కుదరలేదు, కానీ ఆ దిశగా చర్చలు అవుతున్నాయి. మోస్ట్ లైక్లీ దాన్ని కొనుక్కోండి రికమెండేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి చూద్దాం. సఫ్రాన్ ఒక మంచి ఆప్షన్ మనకు ఉన్నది. అలాగే మనకు రోల్స్ రాయ్స్, యూకేకి సంబంధించినటువంటి రోల్స్ రాయ్స్ వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తున్నారు. GE కూడా ఏమంటుందంటే 414 తర్వాత కూడా
మీతో మన ఇద్దరం కలిసి జాయింట్ గా డెవలప్ చేద్దాం దీన్ని వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ముందర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలను కూడా మనం ఓపెన్ గా వాళ్ళు ఇన్వైట్ చేసాం. ఎస్పెషల్లీ ఆమ్కాలో మీరు జాయింట్ వెంచర్స్ పెట్టుకోండి, లేదా మీరు టెక్నాలజీ జాయింట్ పార్ట్నర్స్ గా ఎవరైనా తీసుకురావాలంటే తీసుకురండి, కానీ అది భారతీయ కంపెనీనే ఉండాలని చెప్పడంతో కొన్ని కాంపనెంట్స్ తప్పకుండా ఇంజన్ లాంటి కాంపనెంట్స్ వాడు బయట నుంచి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికైతే కొన్ని కంపెనీలు వాళ్ళకి చెప్పారు మేము ఈ ఇంజన్ డెవలప్మెంట్ మీద కూడా మేము ఫోకస్ పెడతామని చెప్తున్నారు. మా దగ్గర కెపాసిటీ ఉంది, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, మేము దాని మీద ఖర్చు పెట్టి మన దేశంలోనే ఇంజన్ తయారు చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాబోయే కొన్ని నెలల్లో మనం దీని యొక్క అస్థిరత అన్నది మనం తెరపడుతుందని నేను అనుకుంటున్నాను. బహుశా మనం మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మనము ఒకరి మీద మనం కనుక కంప్లీట్ గా ఆధారపడి ఉన్నామంటే వాళ్ళు మనల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి రావచ్చు. మనకు కంప్లీట్ గా జీఈ మీద ఆధారపడి ఉన్నామంటే అమెరికాకు మన మీద ఏదైనా కోపం వచ్చి మన మీద గుర్రం ఉంటే కనుక మన రష్యాకి సహాయం చేస్తున్నామని ఇక ఇంకేదైనా ఇతరత్ర ఇష్యూలో వాళ్ళు కనుక మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టదలుచుకుంటే జీఈ ఇంజన్స్ ఆపేయచ్చు. మనం సఫ్రాన్ దగ్గర ఉన్నాము వెళ్ళబోతున్నాము అని భయపడి సడన్ గా వాళ్ళు జీఈ ఇంజన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. మనకు మార్చ్ ఆఖరి వారంలో ఒక ఇంజిన్ ఇచ్చారు, జూలైలో ఆల్రెడీ ఒక ఇంజిన్ రెండవ ఇంజిన్ వచ్చింది, జూలై ఆఖరికి అంతా మూడో ఇంజిన్ ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. ఆగస్ట్ నుంచి ప్రతి నెల 2 ఇంజిన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి చూడాలి ఈ కమిట్మెంట్స్ ఎంతవరకు ఉంటాయి. మనకు ట్రేడ్ డీల్ కనుక జరగకపోతే మనం ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు ఆపుతారా, మనకు స్పేర్ పార్ట్స్ ఆపుతారా, ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉంటాయి. అందుకనే ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నాం మనము. సఫ్రాన్ మనకు ఒక మంచి ఆల్టర్నేటివ్ గా మనకు ఎదుగుతుంది, ఒక ఆప్షన్ మన చేతిలో ఉంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇస్తామంటున్నారు. అఫ్ కోర్స్ ఎవరు 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వరు. వాళ్ళు దానికి సంబంధించిన కొంత మెటలర్జీ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని కాంపనెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. కోర్ కాంపనెంట్స్ వాళ్ళు ఇవ్వరు. కానీ మనం 70-80% మనం మన దేశంలో మనం తయారు చేసుకోగలిగితే మిగతా 20% క్రమేపీ చేసుకుంటాం. క్రమేపీ దాని టెక్నాలజీ మనం పెంపొందించుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మోస్ మన దగ్గర వచ్చినప్పుడు రమారమి 90% రష్యానే ఇచ్చింది మనకి. మనం ఏదో అసెంబ్లీ చేసి దాన్ని పంపించాం అంతే, కానీ దాని ఫైరింగ్ క్యానిస్టర్లు ఇలాంటి చిన్న చిన్న కాంపనెంట్స్ మాత్రం మన దేశంలో చేసుకున్నాం. ఇప్పుడు రమారమి 80% పైబడి మన దేశంలో మనం తయారు చేసుకుంటున్నాం. దాని ఫ్యూయల్ కావచ్చు, దాని మెటలర్జీ కావచ్చు, దాని నావిగేషన్ కావచ్చు. ఇన్ఫాక్ట్ రష్యా మనకి ఇచ్చింది ఓన్లీ నేవల్ వర్షన్, నేవీ షిప్ ను కొట్టడానికి మాత్రమే మనం దాన్ని వాడుకునేటువంటిది. ఈ రోజు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నిట్లో వాడుతున్నాం. ఈవెన్ సుకోయిలో కూడా అనుసంధానం చేశాం. కాబట్టి సఫ్రాన్ తో కూడా అదే జరగబోతుంది. వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చిన తర్వాత క్రమేపీ దాన్ని అబ్జర్వ్ చేసుకుని బహుశా రాబోయే రోజుల్లో మనం దాన్ని మోరల్లెస్ అంతా కంప్లీట్ భారతదేశంలో తయారయ్యే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఆ మార్కెట్ కోల్పోకూడదని జీఈ కూడా ఆఫర్ ఇస్తుంది మనకు. చూద్దాం రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం ఫైనల్ గా ఎటువైపు మొగ్గు చూపుతుందో మనం చూద్దాం. బహుశా నేను అనుకోవడం ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటాం మనము. జీఈతో కూడా మనం ఏదో ఒప్పందం ఉంటుంది, సఫ్రాన్ తోటి ఒప్పందం ఉంటుంది. ప్యారల్ గా మన కావేరీ కూడా మనం ముందు తీసుకెళ్తాం. 3 తీసుకెళ్తాము. మన ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ పెట్టుకుంటాము. ఒకరి మీద కంప్లీట్ గా మనం డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి నాకు అనిపించట్లేదు. రైట్ సార్, ఐ హోప్ నిజంగానే వ్యూయర్స్ ఎవరెవరైతే ఎప్పుడు అడుగుతున్నారో ఐ హోప్ మీ అందరికీ కూడా గిరిధర్ గారిది ఈ అనలైజేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాం. రైట్ సార్, ఇంకా నెక్స్ట్ మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఇప్పటివరకు మనం వేరే దేశాల మీద ఆధారపడడం దానివల్ల మనకి ఎంత కష్టం ఉందో మీరు చెప్తూ వచ్చారు. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే సార్ మిసైల్స్లో ఎయిర్ డిఫెన్స్లో భారత్ ఎంత వీలైతే అంత ఆత్మనిర్భర్ అయిందని అనుకోవచ్చు. దానికి ఉదాహరణ ఏంటి అంటే లాస్ట్ వీక్ కాకుండా ముందు వీక్ ఆస్త్రా మిసైల్ని భారత్ విజయవంతంగా ప్రయోగించిందని చెప్పి అనౌన్స్ చేశారు. లాస్ట్ వీక్ ఏమో అగ్ని, పృథ్వీ, ఎట్ ది సేమ్ టైం ఆకాష్ ఎయిర్ డిఫెన్స్, 3 మిసైల్స్, ఒకటి ఎయిర్ డిఫెన్స్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అనే అనొచ్చు. దాన్ని కూడా 4 ప్రయోగాలు విజయవంతం అవ్వడం ఇది నిజంగానే భారత్ ఏదైతే అంటుందో దానికి ఒక ఎగ్జాంపుల్గా ఎట్ ది సేమ్ టైం చైనాకి ఇంకా పాకిస్తాన్కి ఒక సందేశం అని కూడా అనుకోవచ్చా సార్? సరే, తప్పకుండా. మనం యాక్చువల్గా పాకిస్తానే కాదు చైనాకి సందేశం పంపించాం అక్కడ. ఎందుకంటే మనం ఆకాష్ ప్రైమ్ అన్నది లద్దాఖ్ లో టెస్ట్ చేసాం. అవును, 15,000 అడుగుల పైన టెస్ట్ చేసాం. అంటే మనకు ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మనం ఫైర్ చేసి అది ఆకాష్ ప్రైమ్ అంటే దీని యొక్క డిస్టెన్స్ మనకు ఆఫ్ కోర్స్ క్లాసిఫైడ్ మనం చెప్పట్లేదు. మనకు గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా చాలా దూరం కొట్టగలిగినట్టు ఆల్మోస్ట్ డబుల్ డిస్టెన్స్ కొట్టగలిగినటువంటి క్షమత ఉంది అని మనకు అర్థమవుతుంది. గతంలో మనకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ ఎంగేజ్ చేసేది ఉంటే కానీ ఇప్పుడు 30 కిలోమీటర్ల దాకా మనం ఎంగేజ్ చేయగలం. కాబట్టి ఆకాష్ ప్రైమ్ అన్నది ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఒక డిఫెన్సివ్ వెపన్ కింద మనం చూడొచ్చు.
ఎందుకంటే మనకు మన ఆపరేషన్ సింధూర్ లో ఆకాష్ ఎంత అద్భుతంగా పనిచేసిందో మనం చూసి పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి మిజైల్ ని మనం కంప్లీట్ గా దాన్ని నాశనం చేయగలిగాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ పీవీఆర్ఎంస్ కూడా మనం కొట్టగలిగాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా ఇచ్చినటువంటి PL-15E కూడా మనం కొట్టగలిగాం. ఆఫ్ కోర్స్ ఏ మిసైల్ తోటి ఏది కొట్టారని మన నేవీ కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఎవరు కూడా రివీల్ చేయలేదు. కానీ ఇవన్నీ స్పెక్యులేషన్. మన మాక్సిమం మన ఆకాశే వాడామని మనకు తెలుస్తాం. కానీ సింధూర్ వరకు చాలా పరిమితమైనటువంటి ఎఫర్ట్స్ లో మనకు ఉన్నటువంటి ఆ చిన్న 3 రోజుల ఆపరేషన్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ రోజుల్లో మనకి ఇంకా ఈ యొక్క థ్రెట్ పర్సెప్షన్ ఇంకా మన మీద జరగబోతున్న దాడులు ఇంకా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. బహుశా చైనా యొక్క దీంట్లో చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకనే ఆకాష్ ప్రైమ్ అన్నది మనకు చాలా క్రూషియల్. ఆకాష్ ప్రైమ్ అన్నది మనం లదాఖ్ లో టెస్ట్ చేయడం అన్నది డైరెక్ట్ గా చైనాకి మెసేజ్. ఎందుకంటే పాకిస్తాన్ చూపించాం, వాళ్ళ స్తోమత ఏంటో చూపించాం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి వెపన్స్ కూడా 81% చైనీస్ వే కదా. నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు చైనా కూడా ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ అస్త్రాలు ఎవరికి ఇవ్వరు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నవో సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో ఎక్స్పోర్ట్ కి సంబంధించినవి కొన్ని మాత్రమే వాళ్ళు పాకిస్తాన్ ఇచ్చారు. అంటే చైనా దగ్గర పాకిస్తాన్ లో ఉన్నటువంటి అస్త్రాల కంటే ఇంకా క్షమత ఉన్నటువంటి కేపబుల్ ఉన్నటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వాటి హ్యాండిల్ చేయాలంటే మనకి నెక్స్ట్ లెవెల్ కావాలి. కాబట్టి అర్జెంట్ గా మనం ఇచ్చేసాం. ఆకాష్ ప్రైమ్ అనేది మనం టెస్ట్ చేసాం. అలాగే అగ్ని పృథ్వీ ఈ రెండు కూడా మనం గతంలో ఉన్నవే, మన దగ్గర లేను కదా. P1 పృథ్వీ 2 ఈ రెండు కూడాను మన గతంలో ఉన్నటువంటివే మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో కొత్త నావిగేషన్ సిస్టమ్ పెడుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన శాటిలైట్ ఫామ్ ఏదైతే ఉందో, గతంలో ఇవన్నీ GPS ఆధారంగానో లేదా మనకు రష్యా ఇచ్చేటువంటి గ్లాస్నాస్ వాళ్ళ శాటిలైట్ ఆధారంగానో ఈ నావిగేషన్ అంతా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మన నావిక్ ఏదైతే మన భారతదేశపు శాటిలైట్స్ క్లౌడ్ ఉందో దాని ఆధారంగా నావిగేషన్ అన్నది మనం చాలా సక్సెస్ఫుల్ గా మనం ఆపరేషన్ సింధూర్ లో మనం చేయగలిగాం. కాబట్టి ఈ ప్రతి అగ్నిని కూడా దానిని అనుసంధానం చేసి చెక్ చేయడం, పైపెచ్చు దాని యొక్క ఏమంటారంటే దాని స్పీడ్ కానీ దాని యొక్క మెటలర్జీ కానీ దాని బరువు కానీ ఇవన్నీ తగ్గించి దాంట్లోనే కొత్త వర్షన్స్ తీసుకొస్తున్నాం. వాటిని టెస్ట్ చేశాం. ఆల్రెడీ ఇండక్ట్ అయిపోయి పృథ్వీను తర్వాత అగ్ని రెండు ఎప్పుడో ఇండక్ట్ అయిపోయి ఉన్నాయి, మన దగ్గర ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. దాంట్లోనే నెక్స్ట్ వర్షన్, దాంట్లోనే నెక్స్ట్ దాని కేపబిలిటీస్ పెంచే దిశగా మనం చేస్తున్నాం. అలాగే జామింగ్, దాంట్లో జామ్ చేయొచ్చు. బహుశా వాళ్ళు జామ్ చేశారంటే మనం చూసాం, మనం చాలా చైనీస్ మిసైల్స్ అని జామ్ చేయగలిగాం, ఎలక్ట్రానిక్ జామ్ చేయగలిగాం. కాబట్టి అటువంటి దానికి తట్టుకుని వాళ్ళు మన మిసైల్స్ ని జామ్ చేయలేకుండా మనం కొట్టగలిగినటువంటి కెపాసిటీ దాంట్లో పెట్టాం. అందుకని కొత్త మిసైల్స్ ఒక ఎత్తు అయితే, ఆకాష్ ప్రైమ్ లాంటివి కొత్త మిసైల్స్ మనం టెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ ఇండక్ట్ అయిన వాటిని కూడా మళ్ళీ రీటెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ కొత్తగా టెస్ట్ చేస్తున్నాము. దాంట్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టెక్నాలజీని తీసి కొత్త టెక్నాలజీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. మనం కొత్త కొత్త రెడార్స్ మనకు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ అంతా పెడుతున్నాము. నావిగేషన్, తర్వాత దాని గైడెన్స్ సిస్టమ్ కావచ్చు, దాని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కావచ్చు, దాని యొక్క మెటలర్జీ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మార్చి మనం మళ్ళీ కొట్టగలుగుతున్నాము. అంత అర్జెంట్ గా భారత ప్రభుత్వం చేస్తోంది అంటే అఫ్ కోర్స్ ఒకటి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. రెండు, బహుశా మన మీద ఏదో థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని కూడా మనం అనుకోవాలి. మేబీ ఆపరేషన్ సింధూర్ అన్నది మళ్ళీ ఇంకోసారి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. మళ్ళీ రాబోయే కొద్ది రోజుల్లో మళ్ళీ ఏమైనా పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటామా తెలియదు. అలాగే ఈ పరిస్థితుల్లో చైనా ఏమైనా సింధూర్కి చర్య చేసే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే మనం ప్రతిసారి వాళ్ళతో మైత్రి పెట్టినప్పుడు వాళ్ళు ఏదో మన మీద ఏదో చర్యలు చేశారు. మోదీ గారు బీజేపీని పిలిచి అక్కడ అహ్మదాబాద్ లో ఆయన సబర్మతి ఆశ్రమం తీసుకువెళ్ళి ఆయనతో మైత్రి చేసినప్పుడు, లేదా మన మహాబలిపురంలో ఆయనతోటి వెళ్ళినప్పుడు కానీ, ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు మనకు అక్కడ గల్వాన్ ఘటన లాంటివి లేదా డెప్సాంగ్ ప్లేన్స్ లో రావడం ఇటువంటి చర్యలు చేశారు. ఇప్పుడు కూడా జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు వీళ్ళందరూ వెళ్ళి బెయిజింగ్ లో వెళ్ళి మాట్లాడి రావడం, మెల్లిమెల్లిగా వాళ్ళ టూరిస్ట్ వీసా ఇస్తామని చెప్పడము, మానసరోవర్ని వాళ్ళు ఓపెన్ చేయడం, ఇవన్నీ కొంత నార్మలైజ్ అయ్యే ప్రక్రియలో వాళ్ళు ఇదే అందులో చూసుకొని ఎక్కడో మళ్ళీ వాళ్ళు ఏదైనా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానికి కూడా మనం సిద్ధపడతాం. కాబట్టి రెండు ఫ్రంట్స్, మన చైనీస్ ఫ్రంట్ కావచ్చు, పాకిస్తాన్ ఫ్రంట్ కావచ్చు, రెండిటి ఇష్యూస్ లో కూడా మన శక్తి పెంచుకునే దిశగా ఈ టెస్ట్లన్నీ మనం చేస్తున్నాము. అలాగే బియాండ్ విజువల్ రేంజ్ కి సంబంధించినటువంటి శక్తి కూడా పెంచుకుంటున్నాము. మనకు అస్త్ర అన్నది గత వారంలో మనం టెస్ట్ చేశాము. ఇవి కూడా మన దగ్గర ఉన్నటువంటి బియాండ్ విజువల్ రేంజెస్ అన్ని 70-80 కిలోమీటర్లు కొట్టగలిగినటువంటివి. ఇవి 100, 110, 120 దాకా కొట్టేటువంటి దిశగా మనం టెస్ట్ చేస్తున్నాం.
అఫ్ కోర్స్ ఇందాక నేను అన్నట్టు క్లాసిఫైడ్ ఉంటాయి, మనకు అన్ని దాని ఎగ్జాక్ట్ దాని కెపాసిటీ ఏంటి మనకు చెప్పరు వాళ్ళు. మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనీసం అంటే 100 కిలోమీటర్ల పైబడి కొట్టగలిగినటువంటి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, BVRM అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అది కూడా మనం టెస్ట్ చేసాం. కాబట్టి చాలా త్వరితగతిన మనం మన శక్తి పెంచుకునే దిశగా టెస్ట్ చేసి మనకు ఆపరేషన్ సింధూర్లో నేర్చుకున్న గుణపాఠాలు, దాంట్లో మనకి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మనకు షార్టేజెస్ ఉన్నాయి, ఎక్కడ మనకు కొంత నెగిటివ్ మనకు అంత శక్తి లేదనుకుంటున్నామో అవన్నీ పూడ్చే దిశగా ప్రభుత్వం చాలా అర్జెంట్ గా ఈ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఆ విషయం మనం చాలా గమనించాలి. కొన్ని అనౌన్స్ చేస్తారు, కొన్ని చెప్పరు, కానీ అల్టిమేట్ గా మనం మనకు గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనం నెక్స్ట్ లెవెల్ ఇద్దాం. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్లో ఏం చేశామో ఇవన్నీ ఆల్రెడీ శత్రువుకు తెలుసు, కాబట్టి దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం వాడు చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాం, నెక్స్ట్ గేర్ కు వెళ్ళేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ 4 అస్త్రాలని టెస్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినందుకు మన సైంటిస్టులను, మన ఫోర్సెస్ ని, తర్వాత ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందిస్తాం. షూర్ సార్, నిజంగానే. కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ మీరు మాట్లాడుతుంటే. మీరు అన్నట్టుగానే 16లో మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 17లో డోక్లాం అయింది, 19లో మనం బాలాకోట్ చేసాం, 20లో గాల్వాన్ అయింది. దీనికి వేరే వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు, కానీ మామూలుగా క్రొనాలజీ చూసుకుంటే కనుక ఇలా జరిగింది. 25లో ఆపరేషన్ సింధూర్ మనం చేసాం, మేబీ 26లో ఏమన్నా అవుతుందేమో, హోప్ఫుల్లీ ఏమవ్వదని అనుకుందాం. కానీ మేబీ మీరు అన్నట్టుగా మన ఫోర్సెస్ దానికే సిద్ధమవుతున్నాయా అంటే మేబీ చెప్పలేం. కానీ సార్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, అగ్ని కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, మన వాళ్ళు ఏవైతే ఇందాక ప్రయోగించారో అవేవి లాంగ్ రేంజ్వి కాదు సార్, షార్ట్ రేంజ్వి. ఎట్ ది సేమ్ టైం ఆస్త్రా ఏదైతే మిసైల్ మన వాళ్ళు ప్రయోగించారో అది కూడా ఫస్ట్ వర్జన్ది, ఆస్త్రా 2 కాదు, లేకపోతే గాంధీ 3rd వర్జన్ కాదు. అంటే మామూలుగా ఇప్పుడు మనం చూసాము ఆపరేషన్ సింధూర్ అప్పుడు PL 145 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని చాలా మాక్ చేశారు అందరూ. దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి ఎలా పడిపోయాయో. దానికి కౌంటర్గా అంటే ఒక మైండ్ గేమ్ ఆడడానికి అని చెప్పి అని ఆస్త్రా ప్రయోగించేశారా? క్వశ్చన్ 1. రెండోది ఏంటంటే సార్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన వాళ్ళు మామూలుగా ఏవైతే ప్రయోగాలు చైనా బార్డర్గా చేస్తారో వాళ్ళు చాలా దూర ప్రాంతాలని వాళ్ళు లక్ష్యంగా చేసుకుని వాళ్ళు ప్రయోగాలు చేస్తారని. దానికి భిన్నంగా జరిగింది. మీరు టిబెట్లో చైనా చాలా ఫోర్టిఫై చేసి పెట్టుకుంది వాళ్ళ మిసైల్స్, అస్త్రాలు అన్నీ అని చెప్పి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్ని ఏమన్నా మన వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారా? ఎందుకంటే ఒకవేళ మనం గనక వాటిని ప్రయోగిస్తే చైనా మన మీద దాడి చేయొచ్చు. అందుకనే ఆకాశది కూడా మనం ఏమన్నా ప్రయోగం చేసామా? ఏమన్నా అన్ని కలిసి ఏమన్నా లింక్ ఉందా అన్నచ్చా సార్ ఇదంతా? అందుకే నేను ఇందాక చెప్పాను, నేను ఆపరేషన్ సింధూర్ లో మనం నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఈ టెస్ట్లన్నీ మనం చూడాలి. ఓకే. పృథ్వీ, అగ్ని అన్నవి రెండు కూడాను మనకు న్యూక్లియర్ వెపన్స్ కూడా తీసుకెళ్ళగా. అవును. ప్లస్ అన్నట్టు లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్ అవన్నీ కూడా. మనకు ఏదో ఇక్కడి నుంచి అమెరికాని కొట్టాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఇక్కడి నుంచి బీజింగ్ కొట్టాల్సిన అవసరం లేదు. మన ఇమ్మీడియట్ థ్రెట్ పర్సెప్షన్ ఎక్కడుంది? ఫర్ ఇన్స్టెన్స్ మనకు కిరాణా ఏజెంట్ కొట్టాలి, లేదా మనకు ఇంకేదో చక్లాలా బేస్ని కొట్టాలి, రహీం యార్ ఖాన్ ని కొట్టాలి, ఇంకేదో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కొట్టాలి, లేదా వాళ్ళ సర్గోదా ఎయిర్ బేస్ ని కొట్టాలి. మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ అన్ని కూడా 300, 400, 500 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే చైనా సైడ్ కూడా మనం చూస్తే మన టోపోగ్రఫీ చూసామంటే హిమాలయ శ్రేణులు ఎత్తున ఉన్నటువంటి ఆ పీక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి మన LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చైనీస్ పొజిషన్స్ దాని కింద ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు వాళ్ళు చొచ్చుకొని వచ్చి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. టైంబాంగ్సో లేక్ లాంటి ప్రాంతాలు కావచ్చు, మనకు హాట్ స్ప్రింగ్స్ కానీ, గోగ్రా పోస్ట్ కానీ, ఇటువంటి ప్రాంతాల్లో కొంచెం ఆల్మోస్ట్ వాళ్ళు కూడా హైట్స్ లో ఉన్నారు, మనం కూడా హైట్స్ లో ఉన్నాం మనము. కానీ డెప్స్ ఆఫ్ ప్లేన్స్ కంప్లీట్ గా ప్లేన్స్, కాబట్టి అక్కడ వాళ్ళు ఓపెన్ లో ఉన్నాం, మనం ఓపెన్ లో. కాబట్టి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అడ్వాంటేజెస్ గా ఉంది, కొన్ని ప్రాంతాల్లో మనకు అడ్వాంటేజెస్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒక దగ్గర చొరబాటు వస్తే మనం ఇంకో దగ్గరికి పట్టచ్చు. కాబట్టి అక్కడ కూడా వాళ్ళ ఇందాక చెప్పినట్టు వాళ్ళ బంకర్స్ కానీ, వాళ్ళ అమ్యునిషన్ టప్స్ కానీ, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని టేక్ డౌన్ చేసి దానికి కొట్టగలిగినటువంటి క్షమత మనం పెంచుకుంటున్నాం. అది ఎక్కువ దూరం ఉండవు, ఎందుకంటే మనకు తెలుసు టిబెటన్ ప్రాంతం అంతా కూడా 15-16 వేల అడుగుల ఎత్తున ఉంది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే అది మొత్తం ఫుల్ కెపాసిటీలో టేక్ ఆఫ్ చేయలేవు. మనిషి ఎలాగో మెషిన్ కూడా అలాంటిది, ఊపిరి తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇంధనం తక్కువ పెట్టుకొని అయినా టేక్ ఆఫ్ అయితే కనుక వాళ్ళు అస్త్రాలు ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదు చాలా దూరం వెళ్ళి కొట్టి రావాలంటే అస్త్రాలు తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫ్యూల్ పెట్టుకొని రావాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. కంప్లీట్ ఫుల్ ఫ్యూయల్,
తర్వాత అన్ని అస్త్రాలు పెట్టుకొని టేక్ ఆఫ్ అవ్వలేదు, అయిందంటే కనుక దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ లేదు దానికి ఇక్కడ. కాబట్టి వాటిని మనం కొట్టచ్చు, ఆ ఏరియాస్ మనం కొట్టచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్సెస్ మనం ట్యాకిల్ చేసే దిశగా ఇవన్నీ పెట్టుకుంటున్నాం. అలాగే మనకు అస్త్ర అన్నది కూడా మనకు హై ఆల్టిట్యూడ్స్ లో ఈ ప్రాంతాల్లో మనం హ్యాండిల్ చేయగలిగాలి. నువ్వు ఇందాక చెప్పినట్టు కరెక్ట్, అది మనకు PL-15E దాని యొక్క రివర్స్ ఇంజనీరింగ్ చేసాం మనం. అంతేకాదు మన ఫ్రెండ్లీ దేశాలు, మన మిత్ర దేశాలు కూడా దాని టెక్నాలజీని, చైనీస్ టెక్నాలజీ మనం పనిచేసాము. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలన్న దిశగానే ఈ టెస్ట్ జరిగింది. మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది, బియాండ్ విజువల్ రేంజ్ కెపాసిటీ మన దగ్గర ఉంది. కానీ ఆ మిసైల్స్ ఎందుకు ఫూల్ అయింది? ఎందుకంటే వాళ్ళు మన ఆకాశంలో ఎగురుతున్నటువంటి మన రఫైల్స్ కానీ, మన సుఖోయిల్ కానీ వాటిని కొడుతున్నాము అని అనుకుంటున్నారు. మనం ఇన్ఫాక్ట్ 50th రౌండ్ కూడా మనం చర్చించాం దాన్ని. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇన్ఛార్జ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏం చెప్పారంటే, మాకు రెడార్ లో మాయమైపోయింది అని. అంటే రెడార్ కు మాయమైంది కానీ కొట్టారు కదా మనకు కూడా తెలియట్లేదు. PL-15E మాత్రం కింద పడుతుంటే మనం చూపిస్తున్నాం. అంటే వాళ్ళ టెక్నాలజీ మరి ఎలాగో మోసం చేయగలిగి, కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే దిశగానే ఈ BVRM అస్త్ర అనేది మనం టెస్ట్ చేస్తున్నాం. అంటే అట్టి ప్రయత్నం వాళ్ళు చేయరు. రేపటి రోజు చైనా అటువంటి మన దగ్గర టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండకుండా ఉంటుందా? వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా డికాయ్స్ పంపించగలరు, మనల్ని ఫూల్ చేసేటువంటి టెక్నాలజీ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. కాబట్టి దాన్ని తట్టుకొని కొట్టగలిగినటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే చైనా ఏ తప్పిదాలు చేసిందో, ఏ తప్పిదాల ఆధారంగా వాళ్ళని మనం కౌంటర్ చేయగలిగామో, అటువంటి తప్పిదాలు మనకు జరగకుండా వాళ్ళు మనల్ని కౌంటర్ చేయలేనటువంటి దిశగా పటిష్టంగా తయారు చేస్తుంది ఈ అస్త్రాలన్నింటినీ. అందుకని ఆ దృష్టిలో చూడాలి. కీలకమైనది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లో మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాల ఆధారంగా ఈ అస్త్రాలన్నింటినీ కెపాసిటీని పెంచుకుంటున్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ లో మనకు ఉన్నటువంటి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా వీటి యొక్క కెపాసిటీ, వీటి యొక్క దాని యొక్క శక్తిని గణనీయంగా మనం పెంచుకోగలుగుతాం. రైట్ సార్. మామూలుగా చెప్పాలి అంటే కనుక ఇప్పటివరకు మీరు ఆడియన్స్ ఎప్పటి నుంచి వాళ్ళు అడుగుతున్నది చెప్పారు, మన మిసైల్స్ గురించి చెప్పారు. మామూలుగా ఇంకా నేవీ విషయానికి వస్తే కనుక మరో కొత్తది మన వాళ్ళు ఇండక్ట్ చేశారు, INS నిస్తార్. అంటే సార్ నేవీ గురించి మీరు చెప్పడం మొదలెట్టినప్పటి నుంచి డిఫెన్స్ రౌండప్లో రకరకాల మీరు చెప్తూ వచ్చారు. సబ్మెరీన్స్ గురించి చెప్పారు, ఫ్రిగేట్, కార్వెట్స్, డెస్ట్రాయర్స్, చివరికి ఇంకా ఫాస్ట్ పెట్రోల్ వెసిల్స్ గురించి కూడా చెప్పారు. కానీ ఇది వేటికి సంబంధించింది కాకుండా చాలా భిన్నమైనది ఇది. ఈ INS నిస్తార్ ప్రత్యేకత ఏంటి సార్? మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సైనికుడు మన సరిహద్దులో వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అంటే కనుక తుపాకీ పట్టుకున్న సైనికుడు వెనకాల కనీసం అంటే 20 మంది సపోర్ట్ స్ట్రక్చర్ లేని అతను యుద్ధం చేయలేడు. ఆ సపోర్ట్ స్ట్రక్చర్ ఏంటి? అతనికి మందు సామాగ్రి సప్లై చేయగలిగారు, అమ్యునిషన్ సప్లై చేయాలి, తినడానికి, ఉండడానికి, బతకడానికి నీళ్లు, ఆహారం సప్లై చేయాలి, ఇంటెలిజెన్స్ సప్లై చేయాలి, అతనికి బ్యాకప్ ఉండాలి, అతనికి ఇంటెలిజెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చాలా వెనకాల సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఒక వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు, దాని వెనకాల 20 మంది సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి. అదే ఉదాహరణని నేవీలో తీసుకుందాం. నేవీలో ఒక కార్వెట్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కానీ, ఒక సబ్మరీన్ కానీ, ఒక ఇంకేదైనా మన డెస్ట్రాయర్ కానీ, మన కార్వెట్ కానీ ఏదైనా వెళ్తోందంటే అది ఏకాకిగా వెళ్ళదు, దాని వెనకాల సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్ ఇవ్వగలరు. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ ఫోర్స్ లో చూసామంటే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఉంటుంది. అది టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఇవ్వాలి. రీఫ్యూలింగ్ ఇవ్వలేకపోతే కనుక చాలా దూరం వెళ్ళలేకపోవచ్చు. అలాగే మనం చూస్తే కనుక ఏవాక్స్ ఉంటాయి పైన, ఏవాక్స్ వాటికి ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తుంటాయి. కాబట్టి ఏ అస్త్రమైనా ముందర వెళ్ళిందంటే దాని వెనకాల సపోర్ట్ లాజిస్టిక్ స్ట్రక్చర్స్ చాలా ఉంటాయి. అటువంటిదే ఈ INS నిస్తార్. ఇది మనకు ఏమంటారంటే సబ్మరీన్స్ కు సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయగలిగినటువంటి ఒక వెసల్ ఇది. దాన్ని మనం కమిషన్ చేసాము. అది విశాఖపట్నంలో నేవల్ డాక్యార్డ్ లో మనం దీన్ని కమిషన్ చేసాం. సో దీని యొక్క కెపాసిటీ మనం చూసామంటే రమారమి 300 మీటర్లు లోపల, సముద్రం లోపలికి వెళ్ళి మన సబ్మెరీన్స్ ఏమైనా దానికి యాక్సిడెంట్ అవ్వడము, ఎక్కడ దానికి ఏమైనా డ్యామేజ్ అయ్యి అక్కడ ఏమైనా ఇబ్బంది పడితే కనుక దాన్ని వెళ్ళి మనం అక్కడ మన క్రూని బయటకు తీసుకురావడం, మన నేవల్ ఆఫీసర్స్ బయటకు తీసుకురావడము, లేదా అక్కడికి వెళ్ళి రిపేర్ చేయడము, లేదా దాన్ని మళ్ళీ పైకి సముద్రం పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడము, ఇటువంటివన్నీ చేయడానికి వాడుకునేటువంటి ఒక షిప్ ఇది. అలాగే 75 మీటర్స్ ముందర, దానికంటే ముందర ఉన్నటువంటి 75 మీటర్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా అది హ్యాండిల్ చేయగలదు. కాబట్టి ఇటువంటివి అన్ని ఉండడం వల్ల
అది సబ్మర్జ్ అయినటువంటి మన అంటే సముద్రంలో వెళ్తున్నటువంటి సబ్మర్జబుల్ ఐటమ్స్, అంటే ఒక సబ్మరీన్ కాకపోవచ్చు, డ్రోన్స్ ఉన్నాయి మనకి, సబ్మర్జిబుల్ డ్రోన్స్ కూడా ఉన్నాయి మనకి. వాటినన్నిటిని కూడా సపోర్ట్ స్ట్రక్చర్ అన్నది ఇటువంటి ఐఎన్ఎస్ నిస్తార్ లాంటివి మనం సాయం చేయబోతున్నాయి. ఎలాగైతే PI-8 అన్నది మన ఏదైతే మన ఎయిర్ క్రాఫ్ట్స్ తిరుగుతుంటాయి ఆకాశంలో సబ్మరీన్స్ డిటెక్ట్ చేయగలవో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు యుద్ధం చేసేటువంటి ఏవైతే నేవల్స్ మనకు షిప్స్ ఉన్నాయో వాటి యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ కింద దీన్ని భావించాలి. దీన్ని అఫ్కోర్స్ చాలా పేర్లు పెట్టి పిలుస్తారు, దీన్ని మదర్ షిప్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సముద్రం లోపలికి వెళ్ళి చెక్ చేయగలిగినటువంటి అంటే సముద్రం లోపల అన్మాన్డ్ డ్రోన్స్ లాంటివి అనుకుందాము, డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్ అంటారు, దాన్ని DSRV అని పిలుస్తారు. ఒక విధంగా చూడాలంటే కనుక సముద్రంలో వెళ్ళే డ్రోన్స్ అని అనుకోవచ్చు మనం. అటువంటి వెళ్ళి యాక్చువల్గా అక్కడ రికగ్నైసెన్స్ చేసి సముద్రంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ చెక్ చేసి పైన ఉన్నటువంటి ఈ మదర్ షిప్ INS నిస్తార్ అలాంటి షిప్లకి అది సందేశం ఇవ్వగలదు. వీళ్ళు ఇచ్చిన కమాండ్ ఆధారంగా అక్కడ ఏమైనా చేయగలిగినటువంటి పరిస్థితులు ఏమంటే చేయగలరు. కాబట్టి ఈ యొక్క క్షమత అంతా కూడా భారతదేశం పెంచుకుంటారు. గతంలో మనం చూసాం, చైనాలో చాలా ఒక 2-3 సంవత్సరాల క్రితం పెద్ద న్యూస్ వచ్చింది మనకు. చైనాలో ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ అక్కడ కొలాప్స్ అయిందని, అందరూ చనిపోయారని తెలుసు మనకు. అలాగే మనకు కూడా బాంబే ఆఫ్ షోర్ లో మనకు ఒక షిప్ INS సింధు ఘోష్ క్లాస్ సబ్మరీన్ ఒకటి ఇక్కడ మేజర్ గా డ్యామేజ్ అయింది. అప్పుడు కూడా మనం రెస్క్యూ చేయలేకపోయాం, చాలా మంది చనిపోయారు. అలాగే రష్యాకు సంబంధించి వాళ్ళ ఆర్క్టిక్ సముద్రంలో వాళ్ళ సబ్మరీన్ కొలాప్స్ అయిపోయి చాలా మంది చనిపోయారు అక్కడ. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రెస్క్యూ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకుంటున్నాం. అంటే ఒక అస్త్రం ఒకటే కాదు, ఒక బుల్లెట్ గన్నే కాదు, దాని వెనకాల ఉన్న లాజిస్టిక్స్ కూడా చాలా కీలకమైనవి. అందుకని INS నిస్తార్ అన్నది ఆ దృష్టిలో మనం చూస్తే కనుక మన కెపాసిటీ బిల్డింగ్ చాలా అద్భుతంగా జరిగింది. అందుకని మనం ఇటువంటివి ఫోర్స్ మల్టిప్లయర్స్ అంటారు ఇవన్నీ కూడాను. ఇవి ఉండడం వల్ల ధైర్యంగా ఇవన్నీ కూడా మిగతా షిప్లన్నీ ముందరకు వెళ్ళి యుద్ధాలు చేయగలవు, చాలా దూరం వెళ్ళొచ్చు. ఎంత దూరం వెళ్ళినా మన వెనకాల ఎవరో వచ్చి మనల్ని సాయం చేస్తారు, మనకు రక్షణ, మనకు కావాల్సిన అవసరమైనటువంటి లాజిస్టిక్స్ ఇవ్వగలరు అన్నటువంటి ధైర్యంతో మిగతా షిప్స్ అని కూడా యుద్ధం చేయగలరు. అందుకని INS నిస్తార్ యొక్క లాంచింగ్ ని మనం అందరం కూడా అభినందిస్తాం. రైట్ సార్, మరి అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక అర్మేనియాకి ఆల్రెడీ మనము ఆర్టిలరీ గన్స్ సప్లై చేశామని చెప్పి వార్తలు వస్తూనే వచ్చాయి. ఇప్పుడు ఆ గన్స్ నిజానికి చెప్పాలంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించిందని ఇంకా ఎక్కువ ఆర్డర్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మామూలుగా చెప్పాలంటే మీరు ఏమంటారంటే ఎప్పుడైనా ఇది అవ్వనివ్వండి అప్పుడు కవర్ చేద్దామని, కానీ నిజానికి ఇప్పుడు ఒక సినారియో ఎలా ఉందంటే మన ఆయుధాల మీద ఒక సందేహం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అలాంటి సమయంలో ఈ వార్త నిజానికి ఒక బూస్ట్ అని అనుకోవచ్చా సార్ మనం? తప్పకుండా. మనం గతంలో 12 గన్స్ ఇచ్చాం మనకు, 155mm గన్స్ మన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మనకు లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు 50th ఎపిసోడ్ లో మనకు వచ్చినటువంటి గెస్ట్, ఆయా కళ్యాణి గ్రూప్ కి ఆయన అడ్వైజర్ కూడా పనిచేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ గన్స్ ఏవైతే ఉన్నాయో 12 గన్స్ కూడా అర్మేనియా చాలా ఎక్స్టెన్సివ్ గా దాన్ని టెస్ట్ చేసి డిఫరెంట్ కండిషన్స్ లో టెస్ట్ చేసి, అంటే మనకు ఎత్తైన పర్వతాల్లో కావచ్చు, బాగా కోరికే చలిలో కావచ్చు, అడవుల్లో కావచ్చు, ఇలా డిఫరెంట్ సినారియోస్ లో టెస్ట్ చేశారు. చాలా అద్భుతంగా పనిచేసినాయి. దానివల్ల వాళ్ళు ప్రమాణం ఇంకొక 80 గన్నులు ఆర్డర్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది కూడా ఏంటి, ATAGS అంటారు, అంటే అడ్వాన్స్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ అంటారు. అడ్వాన్స్డ్ ఏదో పాతకాలంలో మనం అక్కడ మనం ఫర్ ఇన్స్టెన్స్ బోఫర్స్ గన్స్ లాంటివి ఉండినాయి మనకు కార్గిల్ యుద్ధంలో, వాళ్ళందరూ దాన్ని రోడ్ చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మనం చూసామంటే ఎటువంటి పరిస్థితి. దాని నుంచి చాలా టెక్నాలజీగా మారింది. దాని నావిగేషన్ లో కావచ్చు, దాని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టడం కావచ్చు, దాని యొక్క స్పీడ్ కావచ్చు, దాని డెలివరీ యాక్యురసీ కావచ్చు, ఇటువంటివన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. పైపెచ్చు దానికి ఆపరేట్ చేసేటువంటి వ్యక్తుల గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఇప్పుడు చాలా తగ్గించగలిగాయి. ఎందుకంటే వాటిలో అన్ని షెల్స్ మోయాల్సి వచ్చాయి. ఇప్పుడు దానికి అడ్వాన్స్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్ ట్రైన్స్ ఉంటాయి, అవన్నీ పికప్ చేయగలవు, అవన్నీ పెట్టగలవు. దాన్ని లోడింగ్ రీలోడింగ్, దాన్ని ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని ఏమంటారంటే రీకాయిల్ ఉంటుంది కదా, రీకాయిల్ వచ్చేప్పుడు ఇబ్బందులు, ఇవన్నిటి కూడా చాలా ఎన్నో అంశాల్లో దాన్ని వాళ్ళు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని దాన్ని పెట్టగలిగారు. అంటే మనకు గతంలో ఉన్నటువంటి మనం చూసాం, మనకు టైగర్ హిల్స్ మీద బోఫర్స్ గన్స్ కొట్టారు వాళ్ళు, ఏదో ర్యాండమ్ గా కొడుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దాని డిస్టెన్స్ పెరిగింది, రమారమి 30-40 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత పెంచుకుంటున్నారు. యాక్యురసీ చాలా పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి, ఎందుకంటే అది రికాయిల్ చాలా ఉంటుంది, చాలా పెద్ద పవర్ఫుల్ గన్స్ కాబట్టి రికాయిల్ కొట్టినప్పుడు ఎగ్జాక్ట్ గా అవుతుంది అని మనం చెప్పలేము. కాబట్టి ఈ యొక్క పారామీటర్స్ అన్ని కూడాను చాలా
పటిష్టంగా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయగలిగాం కాబట్టి అటువంటి ఎయిర్ ట్యాక్స్ ని ఈ రోజు అర్మేనియా భారతదేశం నుంచి కొనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీని కౌంటర్ మనం ఎవరిని కౌంటర్ చేస్తున్నాము చూస్తే కనుక మనం ఇజ్రాయెల్ తర్వాత టర్కీని కౌంటర్ చేస్తాం. ఇజ్రాయెల్ టర్కీ టెక్నాలజీ అంతా అజర్బైజాన్ దగ్గర, వాటిని కౌంటర్ చేస్తూ భారతీయ టెక్నాలజీ, మన దేశంలో తయారైనటువంటి టెక్నాలజీ ఈరోజు అర్మేనియాకి ఇస్తున్నాం. అంటే అలాగే మనం మల్టీ బ్యారల్ రాకెట్ పినాకా ఇచ్చాం వాళ్ళు. క్రమేపీ అర్మేనియాలో మనం కూడా ఒక విధమైనటువంటి మన టెక్నాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇది వాళ్ళు కూడా టెస్ట్ చేసి దీన్ని నిజంగా ఆమోదించారు. తప్పకుండా రేపు అజర్బైజాన్ ఎటువంటి దుందుడుకు చేసినా కానీ కూడా కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ అస్త్రాలకు ఉన్నది అని చెప్పి అర్మేనియా కూడా చెప్పింది. మోదీ గారు వచ్చిన తర్వాత మనకు తెలుసు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా మనం ఉండాలి. ఏదో మన ఫోర్సెస్ కి ఇవ్వడమే కాదు, వీటిని మనం ప్రపంచానికి కూడా ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పిన తర్వాత మనకు అర్మేనియా తర్వాత ఫిలిప్పైన్స్ ఈ రెండు పెద్ద దేశాలు మన దగ్గర నుంచి కొనడం మొదలుపెట్టాయి. ప్లస్ ఇప్పుడు మనకు తెలుస్తోంది బ్రహ్మోస్ కనీసం అంటే 12 దేశాలు బ్రహ్మోస్ కొనడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అలాగే మనం ఆకాష్ సిస్టమ్ మనం యూఏ కూడా ఇవ్వబోతున్నాం మనం. అఫ్ కోర్స్ బ్రెజిల్ దాన్ని కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయం పెడుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మనం పక్కన పెడతాం. కానీ ఓవరాల్ మనం చూస్తే కనుక మన భారతదేశంలో తయారైనటువంటి టెక్నాలజీస్, గన్స్ కావచ్చు, లేదా మనకు షీల్డ్, మన డిఫెన్సివ్ టెక్నాలజీస్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, లేదా ఇంటిగ్రేట్ చేయగలిగినటువంటి ఎలక్ట్రానిక్ సూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారైనటువంటి ఆత్మ నిర్భరత దృష్ట్యా మనం చేసుకున్నటువంటి వాటిని ప్రపంచాన్ని ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా గొప్ప విషయం. అందుకని చూద్దాం, అర్మేనియా యొక్క ఈ 80 గన్నుల ఆర్డర్ కూడా మనకు ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటాం కదా కళ్యాణి గ్రూప్ కి, అలా మనం భావిద్దాం. రైట్ సార్, మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడారు కాబట్టి చిన్న మీరు దీని గురించి మాట్లాడితే బాగుంటుంది. మన ఆర్మీ థర్డ్ గన్స్ గురించి వాళ్ళు టెస్టులు చేస్తున్న సమయంలో ఏ ట్యాక్స్కి కాంపిటీషన్ ఇచ్చింది, ప్రత్యామ్నాయంగా ఉన్నది ఇజ్రాయెల్ది ఏథోస్ అని చెప్పి చదివాను సార్, వార్తలు కూడా చాలా వచ్చాయి. ఏథోస్కే వెళ్దామని అనుకున్నారు కానీ ఏ ట్యాక్స్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఒక రకంగా ఏథోస్ వర్సెస్ ఏ ట్యాక్స్ అయ్యే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? తప్పకుండా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో అలాగే ఉంటుంది. మనం కంపీట్ ఎవరితో చేస్తున్నాం? మనం చాలా హై ఎండ్ టెక్నాలజీ ఆల్రెడీ చాలా ఎంతో కాలంగా పాతుకుపోయినటువంటి ఈ యొక్క డిఫెన్స్ మార్కెట్ లో ఉన్నటువంటి శక్తులను మనం ఎదుర్కొంటున్నాం. అందుకనే వాళ్ళని రీప్లేస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మనకి ఎవరితో పార్ట్నర్షిప్ ఉందో రేపు వాళ్ళతోటే కాంపిటీషన్ కూడా ఉండబోతుంది. రేపు మనం ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి తేజస్ అమ్మబోతున్నామంటే తేజస్ ఆఫ్ కోర్స్ ఈ రోజు రఫాయిల్ కి సరికాదు, కానీ రేపటి రోజు దాని నెక్స్ట్ వర్షన్ ఏదో MK3 MK4 వర్షన్ లోకి తీసుకెళ్లడమో లేదా ఆమ్కానో వచ్చిందంటే కనుక రఫాల్ కి ధీటుగా రఫాల్ కాంపిటీషన్ గా పెడుతుంది కదా. అలాగే మనం చూస్తే 777 మనకు అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి ఆర్టిలరీ గన్ 155mm గన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఎయిర్ ట్యాక్స్ కావచ్చు, లేదా ఇతరత్ర మన దగ్గర ఉన్నటువంటి గన్స్ కూడా మన కళ్యాణి గ్రూప్ కానీ LNT కానీ వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. K6 వజ్రా చాలా. కాబట్టి ఎవరి దగ్గర మనం కొలాబరేట్ చేసే టెక్నాలజీ తీసుకుంటున్నామో రేపు వాళ్ళు కూడా మన కాంపిటేటర్, వాళ్ళు మనకు ప్రత్యర్థులు అయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇది సహజం. అందుకే రేపు రోజు మనకు యుద్ధం అంటూ జరిగితే కనుక ఏ దేశంతో యుద్ధాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ కూడా మన ఇండస్ట్రియల్ బేస్ మనల్ని సపోర్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఈ రోజు రష్యాకి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. మొత్తం వెస్ట్రన్ ప్రపంచాల ఇండస్ట్రియల్ బేస్ అంతా కూడా యుక్రెయిన్ వెనకాల నిలబడి, లేకపోతే యుక్రెయిన్కి ఏం శక్తి ఉంది, వాళ్ళు నిలబడ్డారు. అలాగే ఇజ్రాయెల్ సొంతంగా వాళ్ళు ఎక్కువ కాలం తట్టుకోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ, టెక్నాలజీ ఉండొచ్చు కాదు, ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ. అమెరికా వెనకాల నిలబడి ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోగలుగుతారు. మన వెనకాల ఎవరున్నారు? మన వెనకాల ఎవరు లేరు కదా. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం ఎంతకాలమో ప్రతిసారి మనం అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనుక్కొని దానితోటి మనం రక్షణ చేసుకుంటామంటే కుదరదు. మనకు అవసరమైనప్పుడు వీళ్ళందరూ కూడా మనకు ఏదో విధంగా మనల్ని నట్టేట ముంచేటువంటి పరిస్థితులు రావచ్చు. మన పరిస్థితి ఏంటో మనమే చూసుకోవాల్సినటువంటి అవసరాలు రావచ్చు. అందుకనే మనం చూస్తున్నాం కదా, ప్రాజెక్ట్ విష్ణు ఎందుకు వచ్చింది? రేపటి రోజు S-400 కానీ S-500 కానీ ఇవి మనకు వాడు సమయానికి ఇవ్వకపోవడమో, పార్ట్స్ ఇవ్వకపోవడమో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకపోవడమో ఇటువంటివన్నీ జరిగితే మన పరిస్థితి ఏంటి? అందుకని ఎన్నో అంశాలు మనం వాళ్ళ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ పెట్టుకున్నా మన టెక్నాలజీ మనమే పెంచుకుంటున్నాము. పైపెచ్చు వాళ్ళకి కాంపిటీషన్ గా మనం మార్కెట్ లో నిలబడగలం. రైట్ సార్. ఈ వారం బ్రేవ్ హార్ట్ లో కెప్టెన్ నేకో సాకువో కంగ్రూసే గురించి తెలుసుకోబోతున్నాం.
మనకు తెలిసిందే 26 జూలైని మనం కార్గిల్ విజయ్ దివస్గా మనం మామూలుగా కార్గిల్లో మనం ఎలా పోరాడాం, వీరోచితంగా ఎలా పోరాడాం, మళ్ళీ మనది ఎలా మనం రిక్లెయిమ్ చేసుకున్నాం, దీన్ని కమెమరేట్ చేస్తూ మనం కార్గిల్ విజయ్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. డిఫెన్స్ రౌండప్ 2 రోజుల ముందే 24వ తారీఖు ప్రీమియర్ అవుతోంది. అందులో భాగంగానే ఒక బ్రేవ్ హార్ట్ కార్గిల్లో ఎంతో వీరోచితంగా పోరాడిన వారి గురించి స్మరించుకోవాలని చెప్పి ఈయన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సార్, కార్గిల్ వార్ గురించి మాట్లాడితే మామూలుగా ఒక విశ్లేషణ ఏముంటుంది అంటే, కార్గిల్ వార్లో సీనియర్స్ అంటే కొంచెం ఎవరైతే బాగా అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళకంటే యంగ్ బ్లడ్ అంటే యువకులు ఎక్కువగా వీళ్ళు ఒక రకంగా వాళ్ళే నేతృత్వం వహించారు, వాళ్ళే అన్నీ కూడా ఆలోచించి వాళ్ళే స్ట్రాటజీస్ వేసి వాళ్ళే పథకాలు వ్యూహాలు అన్నీ రచించి వెళ్ళారు అనే ఒక విశ్లేషణ కూడా ఎప్పుడు ఉంటుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఈయన కంగ్రూసే గురించి అనుకోవచ్చా సార్? అమ్మ, కాంగ్రూసే అన్నటువంటి వ్యక్తి నాగాలాండ్ నుంచి వచ్చారు. ఆయన మనకు కార్గిల్ లో మనం చూస్తే కనుక ఎంతో మంది బలిదానాల తర్వాత మనం అది గెలుచుకోగలిగాము. కార్గిల్ ముందర, కార్గిల్ తర్వాత, అలాగే గల్వాన్ ముందర, గల్వాన్ తర్వాత, ప్రతి ఘటన తర్వాత, అలాగే ఆపరేషన్ సింధూర్ ముందర, ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంత మనకు కేర్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేవు. కార్గిల్ కంటే ముందర మన సరిహద్దుల్ని మనం అంత పటిష్టంగా చెక్ చేసుకోలేకపోయాం. ఈ రోజు గ్రిడ్ చాలా పటిష్టంగా పెట్టగలిగాం. ముంబై దాడుల కంటే ముందర మనం సముద్రాల్లో పెద్దగా గస్తీలు మనకు లేవు, మనకు దాని మీద ఇంటెలిజెన్స్ అంతా కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రతి చిన్న షిప్, చిన్న బోట్ వచ్చినా మనం పట్టుకోగలిగిన క్షమత పెంచుకున్నాం. అలాగే మనం గల్వాన్ ఘటన కంటే ముందర చైనా అంటే భయపడేవాడు. చైనాతో గొడవ ఎందుకు అని చెప్పేసి వాడు వచ్చినా కానీ సరే వదిలే ఏదో విధంగా మనం యుద్ధం తప్పించుకునేవాడు. గల్వాన్ ఘటన తర్వాత ఈరోజు చైనా అంటే బెదరకుండా వాళ్ళని ధీటుగా ఎదుర్కోగలుగుతున్నాం. అలాగే కార్గిల్ యుద్ధం అనేది కూడా మనకు ఒక కీలకమైనటువంటి మన దేశ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. ఆ కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ కంగ్రూస్ ఆయన చేసినటువంటి వీరోచితమైన పోరాటం అన్నది చాలా కాలంగా అందరూ దాన్ని రాబోయే తరాలన్నీ కూడా గుర్తు చేసుకుంటాయి. అంటే అఫ్ కోర్స్ మన కనుక అప్పుడు ప్రభుత్వం కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి కొట్టగలము అని పర్మిషన్ ఇచ్చి ఉంటే వేరేలాగా ఉండేది. అన్ఫార్చునేట్ అది అప్పుడు ప్రభుత్వం, ఎందుకంటే అప్పుడప్పుడే ఇద్దరు పాకిస్తాన్, భారతదేశం 2 దేశాలు మనం న్యూక్లియర్ టెస్ట్ చేశాం కాబట్టి పిచ్చివాడికి రాయి ఇచ్చినట్టు, కాబట్టి వాడు అనవసరంగా మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాడు అన్నట్టు భయం అప్పటికి ఉండేది. అది దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ కెపాసిటీ ఏంటో మనకు అర్థమైంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళకి న్యూక్లియర్ శక్తి ఉన్నా వెళ్ళి కొట్టరాగలిగారు. కానీ అప్పుడు మన పరిస్థితి లేదు. అందుకని ఆయన 28 జూన్ 1999న మనకు లోన్ హిల్ అన్నటువంటిది ద్రాస్ సెక్టర్ లో ఉంటుంది. ఆ ద్రాస్ సెక్టర్ లో ఉన్నటువంటి లోన్ హిల్ ని 16,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి దాన్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి ఆయనకు టాస్క్ ఇస్తే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజ్పుటానా రైఫల్స్ లో ఆయన అపాయింట్ చేశారు. వీళ్ళందరూ కూడాను చాలా కష్టం మీద ఆ పాయింట్కి వెళ్ళారు. -10 డిగ్రీల సెల్సియస్ కొరికే చలిలో వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఒక స్టీప్ రాక్, ఇలా వర్టికల్ గా గోడలాగా ఒక రాక్ ఉండింది. దాని పక్కన వాళ్ళ గన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంతో వాళ్ళు షూట్ చేయగలుగుతున్నారు. లైట్ మెషిన్ గన్స్, LMGs వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి దాన్ని దాటి వెళ్తే కానీ మన విజయం రాదు. షూ వేసుకుంటే కానీ షూతో ఎక్కలేనటువంటి పరిస్థితి. ఈయన షూస్ కూడా తీసేసి ఒట్టి చేతులతోటి, ఒట్టి కాళ్ళతోటి కొరికే చలిలో ఆయన వెళ్ళి ఆయన రైఫల్ తోటి వాళ్ళిద్దరిని చంపి LMGని తీసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఆ సమయంలో ఆయన మీద కూడా కాల్పులు జరిగేసరికి ఆయనకు స్ప్లింటర్స్ తగిలింది. డైరెక్ట్ గా అటాక్ కాకపోయినా స్ప్లింటర్స్ తగిలింది. అదే అబ్డమెన్ లో, అంటే మనకు ఒక ఉదర స్థానంలో ఆయన తగిలేసరికి రక్తస్రావం చాలా విపరీతంగా జరిగింది. ఆయన చేయకుండా ఆయన ఇంకా 2 సైనికులను చంపేసి మిగతా ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులందరినీ ప్రోత్సహించి వాళ్ళందరి ముందరకు వెళ్ళి ఆ మొత్తం పోస్ట్ టేక్ ఓవర్ చేసి ఆ కొండనంతా కూడాను మన అధీనంలో తీసుకునే దిశగా ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి వీరోచితమైన పోరాటం తర్వాత అన్ఫార్చునేట్ ఆయన చనిపోయారు. ఆయనకు చనిపోయిన తర్వాత ఆయనకు మహావీర్ చక్ర కూడా మనం ప్రభుత్వం బహుకరించింది. అఫ్ కోర్స్ మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఆర్మీ సర్వీస్ కోర్ గేట్ కూడా ఆయన పేరు మీద, కంగ్రూస్ పేరు మీద పెట్టారు. అలాగే మనం చూస్తే కనుక అస్సాం రైఫల్స్ కూడా మనకు అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, వెల్నెస్ అండ్ చిఎస్వేమా, నోడగదు కోహిమా దగ్గర ఉన్నటువంటి ఒక చిఎస్వేమా అన్నటువంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరు కూడా ఆయన పేరు పెట్టారు. ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. మనకు నాగా సెగ్మెంట్, నాగాలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, గోర్ఖాలు కానీ, పంజాబీలు కానీ, వీళ్ళు ముగ్గురు కూడాను మన ఆర్మీలో ఉన్నటువంటి, మన సైన్యంలో ఉన్నటువంటి మోస్ట్ ఫియర్డ్
బటాలియన్స్ ఏమైనా ఉన్నట్టు ఈ ముగ్గురే మనం భరించాలి. వాళ్ళకి భయం అన్నది తెలియదు, చావంటే భయపడరు వాళ్ళు. వాళ్ళు చేసే యుద్ధాన్ని చూస్తే ఎవరైనా వణకాల్సిందే. అటువంటి గొప్ప రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా ఉత్తమగతులు కలగాలని, ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఈ బలిదానం రాబోయే చాలా తరతరాలు కూడా అందరూ గుర్తు పెట్టుకుని ఆయన చేసిన బలిదానాలకి నివాళులు అర్పిస్తూ రాబోయే తరాలు కూడా ఇటువంటి సాహసము, ఇటువంటి బలిదానాలు ఇస్తూ ఈ దేశాన్ని, సంస్కృతిని, మన భారతావనిని కాపాడతారని నేను ప్రార్థిస్తున్నాను. రైట్ సార్. ఈ వారం డిఫెన్స్ రౌండప్లోని వెపన్ సెగ్మెంట్లో ఆర్టిలరీ గన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఆర్టిలరీ గన్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, భారత్ దగ్గర ఇవి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సార్, మామూలుగా మీరు డిఫెన్స్ రౌండప్లో ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఆయుధం గురించి చెప్తారు. చాలా రేర్గా మీరు ఒక కంప్లీట్ సెగ్మెంట్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సార్ అందరం. ఆర్టిలరీ గన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా. ఇది ఎప్పటి నుంచో మనకు గన్ పౌడర్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి మనం చూస్తున్నాం. మనం చరిత్రలో కూడా చూసాం. మనకు అప్పుడున్నటువంటి రాజ్యాలన్నీ కూడా మనం గతంలో క్యానన్స్ వాడేవాళ్ళు, పెద్ద పెద్ద తోపులు అనేవాళ్ళు, దాన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా మన కోట బుర్జుల్లో అంతా కూడా ఆ క్యానన్స్ అన్ని మనకు కనిపిస్తాయి. ఇప్పటికి కూడా మెటలర్జీ ఉండేది దానికి, చాలా ఎంత ఎక్కువ మెటలర్జీ పోయగలిగితే అంత దానికి మెటలర్జీతో పెట్టి దానిలో పెద్ద పెద్ద బాల్స్ పెట్టి దాంట్లో మందు సామాగ్రి పెట్టి దానికి ఒక ఇగ్నిషన్ పెట్టి పేల్చేవాళ్ళు. సో ఇవన్నీ యుద్ధాలు గతంలో చేశారు. దానికి క్రమేపీ దాన్ని మన వాళ్ళు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. గత 400-500 సంవత్సరాలుగా దీని క్యానన్స్ వాడుతున్నారు. మనకు భారతదేశంలో మనం ఓడిపోవడానికి కారణం కూడా ఇది. మన దగ్గర టెక్నాలజీ లేకపోయింది. గతంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు అట్నుంచి వచ్చిన వాళ్ళు గన్స్ కానీ లేకపోతే మనకు ఈ క్యానన్స్ కానీ ఇటువంటివన్నీ తీసుకురావడంతో మనం వాడు తట్టుకోలేకపోయాము. ఆ క్యానన్స్ చూసి మన ఏనుగులు బెదిరిపోయి పారిపోయాయి. అంతకంటే ముందర ఏనుగులతో యుద్ధాలు చేసేవారు. కాబట్టి క్రమేపీ ఈ టెక్నాలజీ అన్నది మార్పు చెందుతూ వచ్చింది. అలాగే ఈ గన్స్ లో కూడా చాలా మార్పు వచ్చింది. దీనిలో ఆఫ్ కోర్స్ క్యానన్ అన్నది మొట్టమొదటిది. మనకు ఇందాక నేను చెప్పినట్టు 100 సంవత్సరాలుగా ఈ క్యానన్స్ అనేవి ఉన్నాయి మనకు. అది ఆఫ్ కోర్స్ ఒకసారి ఫైర్ చేసామంటే ఫ్లాట్ ట్రాజెక్టరీలో వెళ్తుంది, హై వెలాసిటీలో వెళ్ళి కొట్టగలుగుతుంది. లాంగ్ రేంజ్ దానికి యొక్క కెపాసిటీ బట్టి దాని యొక్క మెటలర్జీ, దాని కెపాసిటీ బట్టి దాన్ని కొట్టగలుగుతుంది. దీని తర్వాత హావిట్జర్స్ వచ్చింది. హావిట్జర్స్ అన్నది హైయర్ ట్రాజెక్టరీ, అంటే మనం ఆకాశంలో కొట్టగలం. చాలా ఎత్తులకు వెళ్ళి కిందికి వచ్చినప్పుడు చాలా ఒక విధమైనటువంటి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి చాలా ఫోర్స్ వచ్చి కొట్టగలిగినటువంటివి హావిట్జర్స్. ఇవి మనకు చూసాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు బోఫర్స్ గన్స్, అవి హావిట్జర్స్. అవి మనం ఎక్కడో మనం అక్కడ టైగర్ హిల్స్ లాంటివి అంత దూరంలో ఉన్నటువంటి కూడా మనం పర్ఫెక్ట్ గా కొట్టగలిగాం. అఫ్ కోర్స్ కొంత ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ యాక్యురసీతో ఆ రోజు కొట్టలేకపోయినా కానీ కూడా కొన్ని 10 రౌండ్లు 20 రౌండ్లు కొట్టేసరికి వాళ్ళకు ఉన్నటువంటి యాక్సెస్ అంతా మనం కంప్లీట్ గా ధ్వంసం చేయగలిగాం. అక్కడి నుంచి వాళ్ళని శానిటైజ్ చేయగలిగాము. సో హావిట్జర్స్ అంటే అది ఇంకొక వెరైటీ. అలాగే మోర్టార్స్ అంటారు. ఇవి కూడా అంతే. ఇదేంటంటే హై యాంగిల్, ఆల్మోస్ట్ 70-80 డిగ్రీస్ యాంగిల్స్ లో కొట్టగలిగినటువంటి ఇండైరెక్ట్ ఫైర్ సపోర్ట్. మిగతావన్నీ డైరెక్ట్ గా వాళ్ళని చంపడానికి కొట్టేవి. ఇవన్నీ ఇండైరెక్ట్ ఫైర్ సపోర్ట్. అంటే వాడు చుట్టూతన బాంబులు పడుతుంటే కానీ వాడు తప్పించుకొని వెళ్ళిపోయి వాళ్ళు గన్నులు ఆపరేట్ చేయకుండానో ఎక్కడో బంకర్లు దాచిపెట్టుకోవడము ఇటువంటివి చేస్తారు. కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఫైర్ సపోర్ట్. అంటే మన సైన్యం వెళుతోంది, వాళ్లను ఎదురుకాల్పులు తగలకుండా, సైన్యం వాళ్ళని ఎదుర్కోకుండా, అంటే శత్రు సైన్యం వాళ్ళని ఎదుర్కోకుండా బెదిరించడానికి వాడేటువంటి ఇండైరెక్ట్ ఫైర్ సపోర్ట్ అన్నవి ఇటువంటి మోటార్స్ తో మనం చేస్తాం మనం. అలాగే మనం చూస్తే కనుక మన దేశంలో వీటికి సంబంధించి 150mm హావిట్జర్ గన్స్ చాలా ఉన్నాయి మనకు. అమెరికా నుంచి కొంటున్నాము, తర్వాత మనం కొరియా నుంచి టెక్నాలజీ తీసుకొని మనం లోకల్ గా తయారు చేసుకుంటున్నాము. మన దేశంలో కూడా తయారు చేయగలుగుతున్నాము. ధనుష్ అన్న పేరు మనం చేస్తున్నాము. అలాగే ఇందాక మనం డిస్కస్ చేసాము అర్మేనియాకి ఇవ్వబోతున్నటువంటి ఏటాక్స్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్. వీటిల్లో మనకు సెల్ఫ్ ప్రొపైల్డ్, అంటే దానికి మనుషులందరూ ఉండి దాన్ని ఫైర్ చేసేటువంటి రోజుల నుంచి దాన్ని కంప్లీట్ గా రిమోట్ గా దాన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి సెల్ఫ్ ప్రొపైల్డ్ ఆర్టిలరీస్. అలాగే దీంట్లో కొంత ఏం చేస్తామంటే మనం వెళ్తున్నటువంటి వెహికల్స్, మనకు ఆర్మర్డ్ వెహికల్స్ ఉంటాయి. ట్యాంకులు కావచ్చు, లేదా ట్యాంకులు లాంటివి మనుషులు తీసుకెళ్ళచ్చు, లేదా దాన్ని గన్నులు పెట్టి తీసుకెళ్ళచ్చు. వాటి మీద మనం వాడి కొట్టగలిగినటువంటి గన్స్ మనం పెట్టుకుంటున్నాము. సో మల్టిపుల్, దీనిలో గతంలో ఉన్నటువంటి ఏదో క్యానన్స్ తీసుకెళ్ళి కొట్టడమే కాకుండా చాలా విధాలుగా వీటిని అన్ని తీసుకొచ్చాం. వీటిల్లో కూడా ఏంటంటే మనకు టెక్నాలజీ పరంగా ఎంత దూరం కొట్టగలము, దూరము, హైట్, స్పీడ్, తర్వాత మనకు దీని యొక్క లీథాలిటీ అంటారు కదా, దాంట్లో ఎంత మనం బంధు సామాగ్రి పెట్టగలము, దాని యొక్క ఇంపాక్ట్ కి
ఎంత విస్ఫోటం మనం అక్కడ క్రియేట్ చేయగలము, ఎంత డ్యామేజ్ తీసుకురాగలము, వీటన్నిటి ఆధారంగా ఏ పరిస్థితుల్లో ఏది వాడాలి అనేది మనం వాడతాం. అందుకని మన ప్రభుత్వం ఎప్పుడు కూడాను కాల్పులు అట్నుంచి సరిహద్దు నుంచి వాళ్ళు కాల్పులు చేస్తుంటే మన రెస్పాన్స్ ఏముంటుంది, ప్రపోర్షనేట్ రెస్పాన్స్ అని చెప్పేవాడు. అంటే వాళ్ళు చిన్న చిన్న ఆర్మ్స్ కొడితే మనం చిన్న ఆర్మ్స్ కొట్టేవాడు, వాళ్ళు పెద్ద వాడితే మనం పెద్ద వాడేవాడు, 102 mm వాడితే మనం 102 mm వాడతాం, ఇంకా పెద్దదేళ్ళు 150 mm వాడితే మనం కూడా 150 mm వాడేవాడు. అందుకని వీటన్నిటికి కూడాను మన శత్రువు ఎంత దూరం ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏది కొడితే మనం దాన్ని అతను కౌంటర్ చేయొచ్చు, దాని ఆధారంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ అన్ని కూడా మనం వాడుకుంటాము. కాబట్టి ఇవి బేసిక్ గన్స్. ఏ యుద్ధం చేయాలన్నా బేసిక్ గన్స్ మనకు ఆర్టిలరీ అనేది మనకు చాలా క్రూషియల్. అది వాటిని కూడా అన్ఫార్చునేట్ గా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మనకు తెలుసు బోఫర్ స్కాండల్ ఎలా అయిందో మనకు తెలుసు. దానివల్ల రాజీవ్ గాంధీ ప్రభుత్వమే కూలిపోయింది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మన దేశంలోనే ఇన్ని వెరైటీస్ మనమే చేసుకోగలుగుతున్నటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేసుకున్నాము. కాబట్టి మన అస్త్రాలు అన్నది ఎవరో ఇస్తే ఆ అస్త్రాలతో యుద్ధం చేసే రోజుల నుంచి ఆ అస్త్రాలు మన దేశంలోనే మనమే తయారు చేసుకునే అంత దిశగా మనం ఎదిగాం. రైట్ సార్. ఈ వారం డిఫెన్స్ రౌండ్ ఆఫ్ కంపెనీ సెగ్మెంట్లో మిధాని ధాతు నిగమ్ లిమిటెడ్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి, ఏ విషయంలో వీళ్ళది ఎక్స్పర్టీస్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, డిఫెన్స్ రౌండప్లో వెరీ రేర్గా మనం ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. దాంట్లో మిధాని ధాతు నిగమ్ లిమిటెడ్ ప్రత్యేకత ఏంటి సార్? కోర్స్ మిధాని అంటేనే మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, అది దాని యొక్క షార్ట్ ఫామ్ మిధాని అని పిలుస్తారు. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అఫ్ కోర్స్ వీళ్ళకు చిన్న ఆర్మర్ ఫ్యాక్టరీ ఒకటి రోహ్తక్ లో హర్యానాలో ఉన్నది, కానీ మెయిన్ ఫ్యాక్టరీ మనకు ఇక్కడే మన దగ్గరే హైదరాబాద్ లోనే ఉంది వాళ్ళది. మనం చూస్తే కనుక వీళ్ళది నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేదా మన ఆర్మీ కానీ, వీటన్నిటి కూడా వాళ్ళు మెటల్ సప్లై చేయగలరు. వాళ్ళకు ఉన్నటువంటి గన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన విషయాలు కానీ, ఇతరత్ర వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్, అస్త్రాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాంకులు, వీటన్నిటికీ కావాల్సినటువంటి కొన్ని స్పెషలైజ్డ్ మెటల్స్ ఏమున్నాయో వీళ్ళు తయారు చేస్తారు మిధాని. ఎస్పెషలీ టైటానియం అలాయ్స్ వీళ్ళు చాలా ఫేమస్. టైటానియం అలాయ్స్ అన్ని గతంలో వీళ్ళు మన ఎన్నో త్రివిధ దళాలకి ఇచ్చారు. అన్ఫార్చునేట్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండడం వల్ల, గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల హై ఎండ్ టెక్నాలజీలో పెద్ద రీసెర్చ్ జరగలేదు. ఇవి వీళ్ళు చేయవలసినటువంటి సేవలు చేయలేకపోయారు. దానివల్ల మనం చాలా దెబ్బతిన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా బాధ్యత. ఇప్పుడు మనం కావేరీ ఇంజిన్ గురించి నాకు చర్చించాం ఈ ఎపిసోడ్ లో. అలాగే ఇతరత్ర మనకు హైపర్సానిక్ మిసైల్స్ కావచ్చు, ఇతరత్ర మనకు చాలా ఎన్నో అంశాలలో బ్రహ్మోస్ తీసుకున్నాము. బ్రహ్మోస్ సంబంధించినటువంటి మెటలర్జీ, ఇవన్నీ కూడా దానిలో ఎటువంటి మిశ్రమాలు ధాతు మనం తయారు చేయగలిగితే దానివల్ల మనకు కావాల్సింది రెండు: ఒకటి బరువు తక్కువగా ఉండాలి, రెండు హీట్ రెసిస్టెన్స్ ఉండాలి. మనం అంత స్పీడ్ లో పెడుతున్నటువంటి కానీ, లేదా లోపల అంత వేడి ఉన్నటువంటి థ్రస్ట్ ఇవ్వగలిగినటువంటి ఇంజన్లు కానీ, అటువంటి వాటిని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మెటల్స్ తయారు చేయాలి. అది వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్రమేపీ దాని మీద రీసెర్చ్ చేయడం అన్నది మొదలు పెట్టారు. వాళ్ళు చాలా సీరియస్ గా చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి మిధానికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. గతంలో మనం చూస్తే కనుక వీళ్ళు మనకు ఆర్మర్ ప్యానెల్స్ ఇచ్చేవాళ్ళు, మనకు ట్యాంకులకి వాటికి వీటికి తగలకుండా ఉండడానికి కొంత మెటల్ షీట్స్ లాంటివి తయారు చేసేవాళ్ళు, లేదా మనకు బాంబ్ షెల్స్, అది మనకు 1000 కిలోల దగ్గర నుంచి 450 కిలోలు, 250 కిలోలు, దానికి షెల్స్ సంబంధించినటువంటి మెటల్స్, అవి మధ్యలో పేలిపోకుండా అది వెళ్ళి ఇంపాక్ట్ అయ్యేంత వరకు కూడా నిలబడినటువంటి మెటల్స్, ఇటువంటి తయారు చేశారు గతంలో. అలాగే మనకు అప్పట్లో ఉన్నటువంటి మన ఏదైతే కవచ్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉందో, బాబా కవచ్ అని పిలిచేవాళ్ళు, అటువంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేశారు. ఆఫ్ కోర్స్ ఆ టెక్నాలజీ కూడా బార్క్ ఇచ్చింది వాళ్ళకు, బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ చాలా అత్యాధునికమైనటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నాము. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళని ఈవెన్ స్టెల్త్ ఫైటర్ 6th జనరేషన్, మనకు వీటికి రెడార్స్ తొరగకుండా వెళ్ళగలిగినటువంటి మెటలర్జీని తయారు చేయడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి మిధాని ఇంకా ఎటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ని వాళ్ళు సృష్టించగలరు, లేదా ప్రపంచంలో ఉన్న టెక్నాలజీస్ ని భారతీకరణ చేసి దాన్ని మన త్రివిధ దళాలకి ఎలా ఇవ్వగలరో చూద్దాము. కానీ ఇంతవరకు వాళ్ళు చేసిన సేవలు
ఎస్పెషల్లీ టైటానియం అలాయ్స్ సంబంధించింది మాత్రం తప్పకుండా మన సైనిక శక్తిని ప్రొటెక్ట్ చేసే దిశగా చాలా వీళ్ళు సేవలు అందించారు. కాబట్టి వాళ్ళను మనం గుర్తు చేసుకుందాం. ప్లస్ అది మన హైదరాబాద్ లోనే ఉన్నది కాబట్టి మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నాషిస్టో ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నాషిస్టో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.